మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా ఇప్పుడు? ఉన్నాయి. బెల్ట్ వేసావు? రెండు మోకాలు బెల్ట్ వేసావు? అవి లేకపోతే నడవలేవు. ఆపరేషన్ చేయాలన్నారు, మోకాళ్ళు మార్పించుకోమంటే బెల్ట్లు వేసుకొని తిరుగుతున్నాను. ఆపరేషన్ చేయాలన్నారు, నువ్వు బెల్ట్లు వేసుకుంటూ నడుస్తావు, లేకపోతే నడవలేను. ఎక్కువసేపు నొప్పులు వచ్చేస్తాయి. ఎప్పటి నుంచి బాధపడుతున్నా? ఎట్లాగా 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి బెల్ట్ వేసుకుని నడుస్తున్నావు. బెల్ట్ అయితే 2 నెలల నుంచి బెల్ట్ వేస్తున్నా. 4 సంవత్సరాలు బాధపడుతున్నావు. ఓకే, ప్రార్థన చేస్తాం. స్తుతి కలుగును గాక. కృపగల తండ్రి, దయగల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సమయాన్ని బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎత్తుపడి ఎదుగలిసిన దురాత్మ నా ప్రభుపేడాగ్ని పట్టుకున్నా. యేసు నామములో ఎత్తుపడి ఎదుగలిసిన దురాత్మ నా ప్రభుపేడాజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో, ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఈ బెల్ట్ వేసిన ఇప్పుడే నీ నామమును రిలీజ్ చేస్తున్నానయ్యా. పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. నీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామమున ప్రార్థించడం కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడరా, కాలు పైకి లేపు. బెల్ట్ది స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆ బిడ్డ కూడా తీసేయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నడు ఇప్పుడు. ఎట్లా చూసుకో ఒకసారి. కాలు ఇట్లా పైకను. స్తుతి కలుగును గాక. ఏమా ఉందా రుపి? తగ్గిందా? నిజమేనా? నువ్వు చెప్పని చెబుతున్నావా? లేదండి. 4 సంవత్సరాల నుంచి నొప్పులతో బాధపడుతున్నావు. 2 నెలల నుంచి బెల్ట్ పెట్టుకుని తిరుగుతున్నావు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 నెలల నుంచి బెల్ట్ పెట్టుకుని తిరుగుతుంది నడవలేక. ఇప్పుడు నా ప్రభు దగ్గరికి రాగా యేసయ్య ఈ బెల్ట్తో పని లేకుండా చేశాడు. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసము ద్వారా దేవుని యొక్క మాటను పట్టుకొని ప్రభుని వెంబడించినాడు. దేవుని మాట ఆయన జీవితాన్ని మార్చేసింది. ప్రతి వ్యక్తి కూడా దేవుని వెంబడించి నడిచే ప్రతి ఒక్కరి జీవితము మారిపోతే ఆయన పిలిచింది ఎవరో ఆయనకి తెలియదు. అమ్మగారు చెప్పినట్టుగా ఆ దేవుడెవరో అబ్రహాముకు తెలియదు. ఆయనకి తెలిసింది ఒకటే, పిలిచిన దేవుడు మాట. ఆ మాట ఒక్కటే అబ్రహాముకు తెలుసు. ఆయన ఎవరో ఆయనకు తెలియదు. అబ్రహాం 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 అని పిలిచినప్పుడు ఆ స్వరాన్ని మాత్రమే విన్నాడు అబ్రహాం. ఇదిగో నేను నీకు చూపించే దేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని పలికిన ఆ మాటని పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఎవరితో నివాసం చేయాలో కూడా తెలియదు, ఎటుపోవాలో తెలియక విశ్వాసం మీద ఆధారపడి తండ్రి పిలిచిన పిలుపుకు లోబడి అబ్రహాము వెళ్ళాడు. దాని కారణాన దేవుడాన్ని బహుగా ఆస్వాదించారు. ఆ మార్గము దేవునితో నడిచినప్పుడు కొన్నిసార్లు కాస్త ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ ఆ ఇబ్బందుల నుండి దేవుడు వారిని తప్పిస్తాడు. లోకంలో ఉండి నడిచినప్పుడు వచ్చే ఇబ్బందుల నుండి ఎవరు నిన్ను తప్పించరు. క్రీస్తులో ఉండి వచ్చే ప్రతి ఇబ్బంది, క్రీస్తులో ఉండి వచ్చే ప్రతి సమస్య
క్రీస్తులో ఉండి వచ్చే ప్రతి బాధ అది దేవుడు తప్పిస్తారు. లోకంలో ఉండి వచ్చే బాధల నుండి ఎవరు తప్పించలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ప్రభువుని చూచాడు. ఆయనకి దేవుడు కనపడినప్పటికీ ఆ స్వరమై మాట్లాడిన దేవుని చూచి వెంబడించాడు. మనము కూడా ఆత్మీయ జీవితంలో ప్రభుని వెంబడించి బ్రతకాల. నీ మీద ఒక ప్రణాళిక అబ్రహాం మీద ఉన్నది. ఆ ప్రణాళికను బట్టి దేవుడు అబ్రహామును పిలిచాడు. ఆ ప్రణాళికను బట్టి అబ్రహాము శోధించబడ్డాడు. ఆ ప్రణాళికను బట్టి అబ్రహాము అనేక బాధలు అనిపించాడు, కష్టాలు పొందాడు, నిందలు అవమానాలు భరించాడు. దేవుని ప్రణాళిక అది ఉన్నతంగా ఉంటుంది, అది శాశ్వతంగా ఉంటుంది, నిత్యము సంతోషంగా ఉంటుంది, నిత్యము ఆయనలో ఆనందం ఉంటుంది. ఆయన మార్గములో నడిచే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తాడు. ఆయన చిత్తానికి లోబడి బ్రతికే ప్రతి బిడ్డను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మన నడక ప్రభుతో పర్ఫెక్ట్గా ఉండాలి. అబ్రహాముతో దేవుడు పలికిన మాటను బట్టి అబ్రహాము విశ్వాస నడకను ప్రారంభించాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఆ విశ్వాస నడక ఆయన విశ్వాసులందరికీ తండ్రిగా చేసింది. అంతేకాకుండా యేసయ్య సింహాసనమే ఆయనకి బహుమతిగా వచ్చింది. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు సింహాసనం అంటే సామాన్యమైనది కాదు. ఆ సింహాసనము దేవుడు ఆయనకి ఇచ్చాడు. అందుకే ప్రతి విషయంలోనూ దేవుడు మనకు చెప్పిన వాటిని చక్కగా నడుచుకుంటూ పోతే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. కొన్నిసార్లు మన సొంత నడకలు, సొంత విధానాలు పోతూ ఉంటాం. సాతాను ద్వారా వచ్చిన దాన్ని కూడా గ్రహించలేకున్న స్థితిలోకి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు ప్రవచనాలు వస్తూ ఉంటాయి. అవి ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి కూడా మనకు తెలియదు. కానీ వచ్చేసింది ప్రవచనం, టక అని కక్కేస్తాం. అప్పుడు నువ్వేమైపోతావు అంటే సాతానుకు దాసుడైపోతావు. వాడి మాట విన్న ప్రతి ఒక్కరు బానిసైపోతారు. అవ్వమ్మ సాతాను మాట వినింది, ఏమైపోయింది? నాశనమైపోయింది. ఒక్క మాటే వినింది, ఇది నిజమా? అరే ఆ పోలీసుని కంట్రోల్ చేయండి రా కాస్త. స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలోని నడిచేటప్పుడు పరిశుద్ధంగా నడవాలా, జాగ్రత్తగా మన జీవితాలు కాపాడుకోవాలా. నేను కూడా చిన్న అవిధేయత చేస్తే వెంటనే దేవుడు కొట్టడం ప్రారంభిస్తాడు. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు నాకు తెలియకుండానే పొరపాట్లు చేస్తూ ఉంటా. కొన్ని సమస్యలు వారు చేసిన అవిధేయతకు ప్రతిఫలముగా దేవుడే వారికి శిక్షను అమలుపరిస్తే నేను పోయి మరీ వాటేసుకొని ప్రార్థన చేస్తా. దేవునికి మహిమ కలుగునగాక. ఏం చేస్తాడు దేవుడు? ఇప్పుడు నన్ను అట్టాగే కొట్టాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు ఎట్లా ఉందండి? ఆ సమయంలో దేవుని ప్రేమ నన్ను ఆ విధంగా చేసిన కారణాన
అక్కడ ఏమి జరుగుతుందో తెలియక ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చింది అన్న సంగతి నాకు గ్రహించలేక ఆ కొద్దిపాటు చిన్న తప్పిదము ద్వారా దేవుడు కొట్టడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు అది అనుభవిస్తున్నా. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే ప్రతి నడక జాగ్రత్తగా ఉండాలా. దేవునితో నడిచేటప్పుడు ఎట్టబడితే అట్ట నడిచిన ఆ ప్రభు ఒప్పుకోడు. నేను అందుకే భయపడేది. ఆయన కొడతాడు కాబట్టి నాకు తెలుసు. అందుకే మీకు ప్రతిసారి మరలా ఎందుకంటే కొట్టించుకున్నప్పుడు తెలిసిద్ది బాధలేంటో. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. భర్త కొట్టే దెబ్బలో భార్యకే తెలిసిద్ది, పక్కింటోడికి ఏమీ తెలియదు. తెలిసిద్దా అమ్మా? వీపీ వాసిపోయిన సంగతి, ఒళ్ళు గాయాలైపోయిన సంగతి, కుంటుకుంటూ నడిచే బాధ ఎవరికి తెలిసింది? దెబ్బలు తిన్న భార్యకే తెలిసింది. భర్తకు తెలియదు, ఇంటి పక్కన వాళ్ళకి తెలియదు. ఇది నా పరిస్థితి. అట్టగే దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ప్రతిసారి ఎందుకు హెచ్చరికలు ఇస్తున్నా అంటే చిన్న అవిధేయతతో దేవుడు కొడుతున్నాడు. నీవు కానీ నేను కానీ ఎవరైనా ఒకటే ఆయన దృష్టిలో. నిన్న ప్రవచనం విషయంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి. వెంటనే ఆ సాతాన్ని గద్దించడం ప్రారంభించా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. వివేచన లేకపోతే సంఘం ఏమైపోతుంది? పతనమైపోతుంది. మన సంఘము వివేచన కలిగిన వారుగా ఉండాలా. ముఖ్యంగా యవన బిడ్డల మీద వ్యభిచారి ఆత్మ పనిచేస్తుంది. జాగ్రత్త. వ్యభిచారి దుష్టాత్మ మిమ్మల్ని ఆవరించాలని చూస్తుంది. దాన్ని జాగ్రత్తగా చూడండి. ఇందాక పాటలు పాడుతుండగా వాళ్ళు అనుకుంటున్నారో నన్నే చూస్తున్నాడు. ఏందనుకుంటున్నారు వాళ్ళు? నేను మిమ్మల్ని కాదు, మీ వెనక్కున్న వాడిని చూస్తున్నా. దేవుని స్తుతి కలుగునగాక. హలో. మీరు అనుకుంటున్నాడు ఈ పాస్ట గారికి ఎప్పుడు మా మీద కళ్ళుంటే, ఈ నాన్నకి పరికిమాల నాన్న వీడెప్పుడు నన్నే చూస్తాడు, నన్నే గమనిస్తాడు. అక్కడ మీకు చూస్తే నాకు ఏమొచ్చింది? ఏమీ రాదు. మీ వెనక ఆవరించి ఉన్నవాడు నడుచుడు, వాడిని నేను చూస్తున్నా. వాడు ఏమి చేయబోతున్నాడో చూస్తున్నా. వాడు ఏమి చేయబోతున్నాడో నేను వాడిని గమనిస్తూ వాడిని గద్దిస్తున్నా. దేవా ఆ బిడ్డను విడిపించు, ఆ బిడ్డను కాపాడు అని ప్రార్థన చేస్తున్నా. మీరు అనుకుంటారు నన్నే గమనిస్తున్నాడు అనుకుంటారు. మీరు అనుకుంటున్నారో ఇంకొంతమంది కాస్త నేను కళ్ళు మూసుకునేపాటికి మళ్ళా చూడటం ప్రారంభం. అప్పుడే వెనక వాడిని నెడుతున్నాడు. చూడవే చూడు అని. పాపం వాళ్ళకి తెలియ ఇట్లా అమాయకులు, పాపం బలి పశువులు. నేను వారిని నిందించట్లేదు కానీ వాడి వెనకున్న సాతాను గాడిని చూస్తున్నా. దేవునికి స్తుతి కలుగునగాక. జాగ్రత్త యవన బిడ్డలారా, మోసపోకడి. దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం యవన బిడ్డల సంవత్సరం. దేవునికి మహిమ కలుగునగాక. నేను మరలా చెప్తున్నా, నా మాట వినకపోతే వ్యభిచార ఆత్మ మిమ్మల్ని పట్టుకొని మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. మరలా చెప్తున్నాను, మారండి. ఒకవేళ నీ పక్కవారు అటువంటి తలపులతో బుద్ధి చెప్పండి, అది సాతానే, పొరపాటుగా నేను ఎంకరేజ్ చేశా, పో సాతానా అని దాన్ని చక్కదిద్దుకోండి. లేకపోతే నువ్వు కూడా పోతావు. అదే ఆత్మ నిన్ను కూడా పట్టింది, నాశనం అయిపోతుంది. ఎట్లా ఉంటుందో తెలుసు? అది గోధుమ కలర్లో ఉంటుంది. అది దాని రంగు గోధుమ వన్నె. వ్యభిచార ఆత్మ యొక్క రంగు గోధుమ వన్నె. అది ఆవరించిందంటే ఇక వాడి జీవితం ఎప్పటికీ నాశనం అయిపోయిందాకా వాడు పట్టబడి ఇక ఎవరు కూడా బాగు చేయలేని రోగము పుట్టి వాడు నాశనం అయిపోయిందాకా, వాడు చచ్చేదాకా అది వాడిని వదలదు. వినరు కూడా, చెప్పినా వినరు. ఎందుకంటే వాళ్ళు ఆవరించిన సాతాను ఆ దేవుని మాటని విననివ్వదు.
అబ్రహాం అందుకే అతడు లోకంలో ఉన్నప్పటికీ, ఆయన ఒక అరబ్బుగా బ్రతుకుతున్నప్పటికీ, అబ్రహాము దేవుడు ఎవరో తెలియనప్పటికీ కూడా ఆయనకు ఒకటి మాత్రం గుర్తుంది. అదేమిటో తెలుసా? దేవుడు ఉన్నారు, ఆయన ఎవరో నాతో మాట్లాడతాడు. ఈ విగ్రహాల్లో దేవుడు లేడు, మనం చేత్తో చేసే వాటిలో దేవుడు లేడు. కానీ వాటికి నైవేద్యం పెడుతున్న అవి మాట్లాడటంలా, తినటంలా. అందుకే వాళ్ళు ఎవరో ఉన్నారు మొత్తానికి అని ఎదురు చూస్తున్న అబ్రహాముకు దేవుడు కనపడ్డాడు. దేవుడు ఆయన స్వరం వినపడింది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎదురు చూస్తున్న అబ్రహాముకు దేవుని స్వరము వినపడింది. వినపడినప్పుడు వెంటనే ఆ స్వరాన్ని పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మనము కూడా అంతే. దేవుడు నీతో మాట్లాడినప్పుడు తండ్రి స్వరము వినపడగానే నువ్వు దాన్ని పట్టుకో. నీ జీవితం బాగుంటుంది, నీ బ్రతుకులు బాగుంటాయి. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తా. సాతానుగాడు ఎంతమందిని నాశనం చేస్తాడో అంత శిక్ష దేవుడు వాడికి ఇస్తాడు. నీవు కూడా ఎంతమంది నువ్వు మనుషులను పాడు చేస్తావో నువ్వు అంతగా శిక్ష పొందుతావు. అర్థమైందా? నువ్వెంతమందిని నాశనం చేస్తావో, నువ్వెంతమందిని పాడు చేస్తావో అంత శిక్ష నువ్వు పొందుకుంటావు. శిక్ష పొందుకోకుండా మాత్రం జరగదు. సాతానుగాడు నేను నాశనం చేసిన దాకా వదలడు. అందుకే ఏం చేస్తావంటే ఇమ్మీడియట్లీగా నువ్వెవరినైనా పాడు చేస్తూ ఉంటే వారిని ఇమ్మీడియట్లీ వారి మైండ్ సెట్ మార్చు. నేను తప్పు చేశానమ్మా నీ మీద, ఇదిగో తప్పుగా బిహేవ్ చేశాను రా, ఇదిగో నన్ను క్షమించు, ఏదో పొరపాటుగా నేనే మోసపోయాను, నేను భ్రమపరిచాను, నీ జీవితాన్ని ఆలోచన నాశనం చేశాను రా అని వాళ్ళతో మాట్లాడి క్షమాపణ కోరుకొని వెంటనే సిట్రైట్ చేసుకోకపోతే వ్యభిచార ఆత్మ నిన్ను పట్టుకొని నిన్ను రోడ్డు పాలు చేసింది. జాగ్రత్త. మన సంఘంలో అటువంటి వారు ఉండకూడదు. ముఖ్యంగా యవ్వన బిడ్డల తలంపుల్లో జాగ్రత్తలు చూసుకోవాలి, వారి ఆలోచనలు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఇన్నిసార్లు మీకు ఇదే మాట చెప్తున్నానంటే ఏదో ఒకటి జరగబోతుందని గుర్తుపెట్టుకో. ప్రతిసారి చెప్తున్నానంటే దీని వెనక ఏదో భయంకరమైన కార్యం ఒకటి జరగబోతుంది. ఆ తర్వాత గుండెలు పగలగొట్టుకుని ఉరేసుకొని చేస్తారు, ఏమి చేయలేక. ఆయన ప్రతిసారి దేవుడు నన్ను ఇదే ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆయన యవ్వన బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒక బలమైన సాధనంగా ఉండండి. మార్చుకోండి మీ తలంపులు, మీ ఆలోచనలు, లేదా చేస్తారు. మరలా చెప్తున్నా, ఏ కళ్ళతో నువ్వు ఆకర్షించబడుతున్నావో ఆ కళ్ళే దేవుడు పొడుస్తాడు. ఏ కళ్ళు చూసి నువ్వు మోసపోతున్నావో ఆ కళ్ళే లేకుండా చేస్తాడు దేవుడు. నిన్ను గుడ్డివాడిని చేసి అయినా సరే నిన్ను పరలోకంలో కూర్చోబెడతా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నిన్ను గుడ్డిదాన్నైనా చేస్తా, గుడ్డోడైనా చేస్తా, కానీ నిన్ను మాత్రం పరలోకంలో కూర్చోబెడతా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏమైంది మీకు? 2 చెవులు వినపడవు 6 సంవత్సరాల నుంచి. ఎప్పుడు నుంచి వినపడవు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి 2 చెవులు వినపడవు. 2 చెవులు వినపడవు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ. విజయవాడ నుంచి వచ్చారు. వినపడుతుందా? వినపడుతుందా? వినపడతలా? హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది, కడుపులో ప్రాబ్లం ఉంది. ఓకే, ఇప్పుడు నీ కోసం ప్రాణం చేస్తా. ఏసయ్య స్వస్థ నమ్ముచున్నావా? ఏసయ్య స్వస్థపరుస్తాడు నమ్ముచున్నావా? అమ్మా వినపడుతుందా? ఓకే. మిషన్ తీసేయి. దేవునికి మహిమ కలుగునగాక. ఇటు కూడా మిషన్ ఉందా? లేదు కదా? ఓకే. హోలీ స్పిరిట్ గాడ్, కృపగల తండ్రి, నా దేవా, నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. విత్తు బలం ఎదగలిసిన దురాత్మ నా పొరపడి ఆజ్ఞాపిస్తున్నాను.
deaf and dumb spirit, you must come out in the name of Jesus. Open! Open! In the... రఘునీశ్వరం వారు నిర్వహించు అభిషేక తైలం ఆరాధన. తేదీ మే 13, 2025 అనగా 2వ మంగళవారం. తేదీ మే 13, 2025 2వ మంగళవారం. ఒక్కరోజు మాత్రమే. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం లూథరన్ కమ్యూనిటీ ప్రేయర్ హాల్, 3వ మలుపు సెంటర్, నగరంపాలెం, గుంటూరు. వివరముల కొరకు మా సెల్ నెంబర్ 7569423200, మరొక నెంబర్ 8801301572. ముఖ్య గమనిక: అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు పాస్టర్ పి. అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించెదరు. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. డోంట్ మిస్ ఇట్. In the name of Jesus, యేసు నామములో నూతన సృష్టి జరుగునుగాక. Open in the name of Jesus. ఈ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించడం కోరుకుంటున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. మరియమ్మ, విజయవాడ. ఒక బాబు. వినపడుతుందా? నువ్వేనా? దేవుడి స్తుతికాలు కొనగాక. హల్లెలూయా. ఎప్పటి నుంచి బాధపడుతున్నా తల్లి? 6 సంవత్సరాల నుంచి. ఈ చెవిటి మిషన్ ఎప్పుడు కొన్నావు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి చెవిటి మిషన్తో పెట్టుకొని తిరుగుతున్నా ఈ తల్లిని దేవుడు ఇప్పుడే ముట్టి బాగు, అభిషేక తైల ఆరాధనలో రాగానే దేవుడు ముట్టి బాగు చేశాడు. మన దేవుడు సజీవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చదువు బబునామై పలుకుదాం. హల్లెలూయా. రఘునీశ్వరం వారు నిర్వహించు అభిషేక తైలం ఆరాధన. తేదీ మే 13, 2025 అనగా 2వ మంగళవారం. తేదీ మే 13, 2025 2వ మంగళవారం. ఒక్కరోజు మాత్రమే. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం లూథరన్ కమ్యూనిటీ ప్రేయర్ హాల్, 3వ మలుపు సెంటర్, నగరంపాలెం, గుంటూరు. వివరముల కొరకు మా సెల్ నెంబర్ 7569423200, మరొక నెంబర్ 8801301572. ముఖ్య గమనిక: అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు పాస్టర్ పి. అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించెదరు. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. డోంట్ మిస్ ఇట్. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ఏమైందమ్మా నీకు? బాగా తలనొప్పి, మెల్ల నొప్పులు, షుగర్ ఉంది, బేబీ ఉంది, గ్యాస్ స్టవ్లు ఉంది. నడవగలుగుతున్నావా నువ్వు? కర్ర వేసుకుంటేనే నడుపుతాను. కర్ర వేస్తే నడుస్తావు, లేకపోతే నడవలేవు. మోకాలు నొప్పులు ఉన్నాయి, 2 మోకాలు, నడుము నొప్పి కూడా. స్తుతి కలుగునుగాక. తండ్రి ఇప్పుడే ప్రభువా ఈ తండ్రి సూర్యకాచి రక్తముగా మార్చండి. యేసు నామములో కలుగు రక్తము మార్పు చెందునుగాక. మీ రక్తాన్ని ఇప్పటికి అంతగా శక్తులు అయిపోస్తే యేసు ప్రార్థించి మీ రక్తాన్ని ఇప్పటికి ఇస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే స్తుతి కలుగునుగాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. ఇప్పుడే ప్రభు నిలవలేని స్థితిలో ఉన్న మీ బిడ్డను మీరే ముట్టి స్వస్థపరిచి నడిపించండి. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. In the name of Jesus, Holy Spirit God, మీ రక్తంతో ముద్రిస్తున్నాను, మీ శక్తితో నింపుతున్నాను. యేసు నామములో ఇప్పుడే ఈ కాలంలోనికి మీ శక్తిని రిలీజ్ చేస్తున్నాను. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక.
heal in the name of Jesus. ఈ రక్తంతో ముద్రిస్తున్నాను. యేసు నామములో నడుములో ఉన్న నొప్పులు కూడా తొలగిపోను గాక. heal in the name of Jesus. ఈ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. లే in the name of Jesus. నడు. Glory to God. Hallelujah. స్తుతి కలుగును గాక. Hallelujah. Praise the Lord. నడు సపరేట్ ప్రోగ్రామ్ అయిపోయిందాం. Glory to God. Glory to God. Hallelujah. Hallelujah. స్తుతి కలుగును గాక. స్తుతి కలుగును గాక. Hallelujah. Hallelujah. ఎడిదిరిగామా ఇట్రా ఇట్రా. Come on, come on. Speed ఇక. Oh, glory to God. Hallelujah. 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 Long. Glory to God. Glory to God. Glory to God. Glory to God. Hallelujah. 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 ఇట్రా. Praise the Lord. Praise the Lord. రా. Glory to God. Glory to God. Hallelujah. అక్కడే ఉన్నాను. Hallelujah. 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 స్తుతి కలుగును గాక. స్తుతి కలుగును గాక. Glory to God. Glory to God. సపరేట్ ప్రోగ్రామ్ అయిపోయిందాం. Glory. Hallelujah. 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 తండ్రి నీకే స్తోత్రం. రఘునీశ్వరం వారు నిర్వహించు అభిషేక తైలం ఆరాధన. తేదీ మే 13, 2025 అనగా 2వ మంగళవారం. తేదీ మే 13, 2025 2వ మంగళవారం. ఒక్కరోజు మాత్రమే. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం లూథరన్ కమ్యూనిటీ ప్రేయర్ హాల్, 3వ మలుపు సెంటర్, నగరంపాలెం, గుంటూరు. వివరముల కొరకు మా సెల్ నెంబర్ 7569423200 మరొక నెంబర్ 8801301572. ముఖ్య గమనిక: అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించెదరు. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. డోంట్ మిస్ ఇట్. రఘునీశ్వరం వారు నిర్వహించు అభిషేక తైలం ఆరాధన. తేదీ మే 13, 2025 అనగా 2వ మంగళవారం. తేదీ మే 13, 2025 2వ మంగళవారం. ఒక్కరోజు మాత్రమే. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం లూథరన్ కమ్యూనిటీ ప్రేయర్ హాల్, 3వ మలుపు సెంటర్, నగరంపాలెం, గుంటూరు. వివరముల కొరకు మా సెల్ నెంబర్ 7569423200 మరొక నెంబర్ 8801301572. ముఖ్య గమనిక: అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించెదరు. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. డోంట్ మిస్ ఇట్. రఘునీశ్వరం వారు నిర్వహించు అభిషేక తైలం ఆరాధన. తేదీ మే 13, 2025 అనగా 2వ మంగళవారం. తేదీ మే 13, 2025 2వ మంగళవారం. ఒక్కరోజు మాత్రమే. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం లూథరన్ కమ్యూనిటీ ప్రేయర్ హాల్, 3వ మలుపు సెంటర్, నగరంపాలెం, గుంటూరు. వివరముల కొరకు మా సెల్ నెంబర్ 7569423200 మరొక నెంబర్ 8801301572. ముఖ్య గమనిక: అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించెదరు. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. డోంట్ మిస్ ఇట్.